రావాలి, కాకునూరు ప్రజల్ని కలవాలి అనేటటువంటి ఆలోచన నాలో కల్పించి, అక్క మా ఊరు చాలా బాగుంటది, తెలంగాణ ఉద్యమాలకు పుట్టినిల్లు, మా ఆడబిడ్డలంతా కూడా మంచి ఆటల పాటలతో మీకు స్వాగతం పలుకుతారని చెప్తే నేను సీమ రమేష్ అన్న గారి కోసం ఇక్కడి వరకు వచ్చిన. మీ కాకునూరు ముద్దుబిడ్డ సీమ రమేష్ గారి ఇంట్లో యాక్చువల్ గా అయితే నాకు మా షాద్ నగర్ లో కంట్రీ చికెన్ మంచిగా ఉంటుందని చెప్పిండు అన్న. కానీ తీరా చూస్తే ఇవాళ శనివారం, మరి మొక్క తినే అలవాటు లేదు, ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు. అందుకే అన్న వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వస్తే నిజంగా సీమ రమేష్ గారు చెప్పినట్టుగా మా అక్కమ్మ గారు అట్లనే మా రాములమ్మ గారు ఇద్దరు కూడా మంచి అద్భుతమైన పాట, కేసీఆర్ గారి మీద ప్రజల గుండెల్లో ప్రేమ ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ వాళ్ళు అసువుగా పాడినటువంటి పాటనే ఒక నిదర్శనం అని నేను చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. కేసీఆర్ గారు ఎట్లా ఇంటింటికి నల్ల తెచ్చిండ్రో, ఎట్లా నీళ్లు తెచ్చిండ్రో, ఎట్లా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళిద్దరు కూడా పాట ద్వారా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా కాకునూరు గ్రామాన్ని మర్చిపోలేనటువంటి మంచి పాటనిచ్చినటువంటి అక్క వాళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడికి వచ్చినాం, రాగానే ఏం చేసినాం, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకొని చక్కగా పోస్ట్ డబ్బా దగ్గరికి పోయినాం. మనం పోస్ట్ డబ్బా దగ్గరికి పోయి మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డ్ వేసినాం. ఎవరికి వేసినాం? సోనియా గాంధీ గారికి వేసినాం. రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ గారికి వేసినాం. సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు? ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు, ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు. ఆయన ఇక్కడ ఉండనే ఉన్నాడు, ఎప్పుడు ఫ్లైట్ లోనే ఉంటాడు, ఢిల్లీలోనే ఉంటాడు. కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియమ్మ అన్న చెప్తే ఇక్కడ మన కాకునూరు ఆడబిడ్డలకు రావాల్సిన డబ్బులు 2,500 ఇస్తారని చెప్పి ఒక ఆలోచనతో సోనియా గాంధీ గారికి మరి మనం ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మీ అందరికి ఒక లెక్క చెప్పాలి. లెక్కలు ఇష్టమేనా మీకు? అర్థమవుతాయా? ఒకసారి ప్రయత్నం చేస్తే అర్థం చేసినట్టు. మన కాకునూరు గ్రామంలో 1,100 మంది ఆడబిడ్డలు ఉన్నారు. 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన్న 2,500 ఇయ్యలే. అంటే 1,100 మంది ఆడబిడ్డలకు 18 నెలలు ఇంటూ 2,500 మొత్తం లెక్క కడితే దాదాపుగా 5 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక్క మన కాకునూరుకే రేవంత్ రెడ్డి గారు అప్పుపడ్డది ఎంత? 5 కోట్ల రూపాయలు. ఎవరన్నా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని మీ దగ్గరకు వస్తే ఏం అడుగురి, అన్న బొమ్మ మంచిగానే పెట్టుకున్నావు కానీ మా 5 కోట్లు మాకు మొదలు ఇవ్వండి అని మా ఆడబిడ్డలు అడగాలి. అడుగుతారా అడగరా? అడుగుతారా అడగరా? ఇక చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 18 ఏళ్ళు 17 ఏళ్ళు, ఇప్పుడిప్పుడే డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? 18 సంవత్సరాలు నిండగానే స్కూటీలు ఇస్తాం మీరు కాలేజీలో పోవడానికి అని చెప్పారు. ఇంతవరకు ఒక్క స్కూటీ అంటే ఒక్క స్కూటీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ ఇయ్యలే. మా ఆడబిడ్డలందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, మా అన్నదమ్ములు కూడా అడుగుతున్నా, మీ చెల్లెలకు స్కూటీ ఇప్పించే బాధ్యతలు మీరే తీసుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ స్కూటీల కోసం అడగాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట మన ఆడబిడ్డలు ఆలోచన చేసుకోవాలి. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించి కార్యక్రమాలైనా చేస్తాడు. ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకు వచ్చింది. ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలోనే తండాకు వచ్చింది. ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకొని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు, రాత్రేమో గుడిసె కాలిపోయింది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అడుగుతాడు అన్నాడు, సార్ ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారన్నాడు కేసీఆర్ గారు, ఏమైంది ఎంత కావాలా డబ్బులు అంటే, ఒక్క 50,000 రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది సార్, మొత్తం కట్నం గాని మంచం గాని తపేల గాని బీరువా గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు. చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే అది తన హృదయానికి దాకింది, మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకొని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా, ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డలు పెళ్లి చేసిండు ఆయన. ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, కేసీఆర్ ఏంది ఉట్టి 1,00,000 రూపాయలే ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు. చెప్పినా లేదా? ఇచ్చిందా ఎవరికైనా? ఒక తులమని వచ్చిందా? ఇంకొక మాట ఏం చెప్పారు, 1,00,00,000 మంది ఆడబిడ్డలంటే కోటీశ్వరులు చేస్తాడట.
ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానట. అంతేనా? కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 దిక్కులేదు, మీదికెళ్ళి తులం బంగారం, మీదికెళ్ళి 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసుడు. వారు చెప్పుడు సరే, మనం నమ్ముడు సరే, అనుకోకుండా నమ్మినాం, మోసపోయినాం. ఇక ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు గోసపడుతున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఇచ్చేంత వరకు కొట్లాడితేనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా, మనం కొట్లాడినాం, రోడ్లకు ఎక్కినాం, అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఎత్తిరు, బోనం ఎత్తిరు, మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిండ్రు. విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీల ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు. ఉల్టా పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్. 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసింది, మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు, నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది. కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి.